రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. బాధితుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదన్నారు. ప్రలోభాలు పెట్టి బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. బాధితుల తరపున న్యాయవాదులు నిలబడాలని జగన్ కోరారు. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మర్చిపోదన్నారు జగన్. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయవాదులకు తోడుగా నిలిచామని వైఎస్ జగన్ అన్నారు. లా నేస్తం పేరుతో న్యాయవాదులకు సాయం అందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని విమర్శించారు. జగన్ 2.0లో అందరికీ ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారి కోసం డేటాబేస్ పెడుతున్నామని తెలిపారు. దీని ఆధారంగానే గుర్తింపు ఉంటుందన్నారు. త్వరలో యాప్ కూడా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని జగన్ హెచ్చరించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచి